హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోనికా కిచెన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. గోంగూర పచ్చడి. ముందుగా 2 గోంగూర కట్టలు తీసుకొని ఇలా ఆకులాకులుగా గిల్లుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే పచ్చిమిర్చి తీసుకొని మన కారంకి టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని తొక్కలు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే గోంగూరని కూడా ఇలా చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే నేను ఇందులో ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగా రావడం కోసం ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని ఆ పెనంలో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్నగా ఇలా తుంచుకొని వేసుకుంటే ఇంకా మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడంతా పోయేంత వరకు ఫ్రై చేసి తడంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. కుదిరితే ఇందులో కొంచెం సాల్ట్ వేయండి, మంచి టేస్టీ కలర్తో మంచిగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని పక్కన బౌల్లోకి పెట్టేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా కొద్దిగా తీసేసుకొని పచ్చిమిర్చిని పక్కకు పెట్టేసుకోవాలి. గోంగూర పచ్చడి ఎలా చేయాలనే దాని గురించి చూసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్, అదే పెనంలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర, ఒక టమాటో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ప్యాన్లోకి వేసేసుకోవాలి. గోంగూర అనేది వాటర్తో ఉంటుంది కాబట్టి వాటర్ అంతా హీట్ అయిపోయిన తర్వాత ఇలా కలుపుతూ ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, గోంగూర బ్రౌన్ కలర్ లాగా, ఆ కలర్ మొత్తం వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. అలా కలుపుతూ ఫ్రై చేసినప్పుడు పచ్చిమిర్చిలోకి కొంచెము జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇలా కలర్ వచ్చాక ఇలా వాటర్ వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఇష్టం ఉంటే పసుపు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. గోంగూర పచ్చడి లాస్ట్లో చూడండి, ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ చెప్తాను. ఇలా అయినప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటాలు, గోంగూరని ఇలా కలుపుతూ మధ్యలో కలుపుతూ, పైన మూత మాత్రం పెట్టొద్దు, మూత పెట్టకుండానే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్తోనే. ఇలా ఫ్రై అయిన దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకొని అది బాగా హీట్ అంతా తగ్గిపోయేంత వరకు పెట్టేసుకొని, ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేస్తాం కదా, అవి వేసేసి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి గోంగూర టమాటో పెట్టేసాం కదా, ఆ గోంగూర టమాటో అనేది యాడ్ చేసేస్తే దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ.